ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మన హెడ్సెట్లో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ దీని గురించి 3వ తేదీ రోజు మన డిఏడో వెబ్సైట్లో దాని అప్డేట్ పెడతారు, కానీ పెట్టలేదు. ఈరోజు అయితే వచ్చేసింది. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అది దీనిపైన వీడియో చేయని అంటున్నారు, చేస్తున్నాను. మీకున్నది ఒకటే, ఓపికతో చివరి వరకు ఓపికగా వినండి. ఎందుకంటే దీంట్లో కొన్ని మీరు కరెక్ట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ చిన్న మిస్టేక్ అయినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో స్పెషల్ కేటగిరీలో ఎవరెవరు ఉన్నారు సార్ అంటే, సో రెగ్యులర్గా మనకు రిజర్వేషన్స్తో పాటు అడిషనల్ రిజర్వేషన్ క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, సో ఎవరైతే సైనికుల పిల్లలు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్, అలాగే ఎన్సీసీ రిజర్వేషన్, ఆ తర్వాత పిహెచ్ రిజర్వేషన్, ఆ తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిజర్వేషన్. ఇవి 4కి మాత్రమే ఉంటాయి. దయచేసి మళ్ళీ కింద కామెంట్స్లో సార్ ఎన్ఎస్ఎస్కి ఉండాలా సార్ అని చాలామంది అడుగుతున్నారు. మీరు వీడియో అందుకే చూడండి, వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే క్వశ్చన్స్ అడగండి. ఎందుకంటే 60,000 మంది సబ్స్క్రైబర్ ఉన్నటువంటి ఈ ఛానల్లో రోజు 5,000 మంది అడుగుతుంటే 5,000 మందికి ఆన్సర్ ఇవ్వడం కుదరదు. మళ్ళీ క్వశ్చన్ అడగడం సగం క్వశ్చన్ అడుగుతారు. డిగ్రీ అది మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలామంది వాళ్ళకి తెలియదు కనీసం, అట్లా ఆ పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఓకే, ఓపిక ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి. సరే, ఇప్పుడు ముందుగా అయితే మనకి ఏంటంటే ఈ డిసెంబర్ 9 నుండి వీళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఎవరెవరు వెళ్ళాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ర్యాంక్ 1 నుండి 15,000 ర్యాంక్ లోపు ఉన్నవాళ్ళు, ఇది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎవరైతే ఉన్నారో మీరు నిజాం కాలేజ్ ఎల్బీ స్టేడియంలో మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మార్నింగ్ ఎగ్జాక్ట్ అక్కడికి 9:30కి చేరుకోండి. ఓకేనా? మీరు చేరుకునేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్ తీసుకుపోవాలో చెప్తాను. సార్ నాది 15,000 కంటే ఎక్కువ ర్యాంక్ ఉందంటే మీరు 10వ తేదీ రోజు అదే సేమ్ నిజాం కాలేజ్కి వెళ్ళాలి. ఓకేనా? 15 నుండి లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు ఉంటే అంతవరకు ర్యాంక్ ఉన్నాను. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళది 9, 10 2 రోజులలో మీద ఉంటుందండి. ఓకేనా? తర్వాత అదే 9th డేట్ రోజు, మళ్ళీ 10th డేట్ రోజు మళ్ళీ ఎవరిదంటే ఇక్కడ ప్రొఫెసర్ రామరెడ్డి అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిడి అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది దీని అడ్రస్ అంటే, మీరు ఇట్లా తార్నాకర్ నుండి రావాలి లేదా విద్యానగర్ నుండి వస్తుంటే రోడ్డు మీదనే తార్నాకర్ నుండి విద్యానగర్ వైపు వెళ్తుంటే రైట్ సైడ్, విద్యానగర్ నుండి ఇటు తార్నాకర్ వైపు వస్తుంటే లెఫ్ట్ సైడ్లో మీకు ప్రొఫెసర్ బీజీఆర్ఎస్ సిడి అంటే ఎవరైనా చెప్తారు. ఈ ఆఫీస్కి మీరు రావాలి. ఇది ఉస్మానియా యూనివర్సిటీలోనే. ఇక్కడ వచ్చేసి ర్యాంక్ 1 నుండి 11,000 ర్యాంక్ వరకు ఎన్సీసీ వాళ్ళది. అంటే ఇక్కడ నిజాం కాలేజీలోనేమో స్పోర్ట్స్ వాళ్ళే జరుగుతుంది 9, 10. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళదేమో వచ్చేసి ఈ ప్రొఫెసర్ రామరెడ్డి వాళ్ళ యొక్క డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో జరుగుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాప్ ఉన్నారు కదా, అంటే ఆర్మడ్ పర్సనాలిటీ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా సేమ్ ఇదే ప్లేస్లో ఉంటుంది. అందరికీ ఒక దగ్గరనే తీసుకున్నారు. ఇక్కడ డేట్స్ వేరు. సరే, ఇప్పుడు ఎన్సీసీ వాళ్ళకి సంబంధించింది అయితే ఎన్సీసీ వాళ్ళకి 3 days ఉన్నదండి. 9, 10, 11 ఈ 3 రోజులలో కూడా ఫస్ట్ రోజు 1 to 11,000, 11 నుండి 22,000 వరకు, 22 లాస్ట్ వరకు మనకి. సో 9th డేట్ రోజు 1 to 11,000, తర్వాత 10th డేట్ రోజు 11,000 నుండి 22,000 వరకు. నెక్స్ట్ 11th డేట్ రోజు వచ్చేసి మళ్ళీ మనకి 22,000 నుండి లాస్ట్ ర్యాంక్ వరకు ఈ ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క ప్రొఫెసర్ రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మీరు వెళ్ళాలి. తర్వాత అలాగే ఈ 10 నాడు వచ్చేసి మళ్ళీ ఎవరు క్యాప్, సో ఆర్మడ్ పర్సన్స్ వాళ్ళు ఉంటే మీ ఆర్మడ్ వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అనేది ఎండింగ్లో చెప్తాను నేను. అది ఇకపోతే అదే 11వ డేట్ రోజు వచ్చేసి మళ్ళీ సేమ్ పిహెచ్ వాళ్ళు అన్ని ర్యాంకులు ఉన్న వాళ్ళు కూడాను ఈ ప్లేస్లోకి వెళ్ళాలి. ఇక్కడికి ప్రొఫెసర్ ఆర్ఆర్. సో 11వ డేట్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలంటే, ఫస్ట్ మీరు ఎగ్జామ్కి అప్లై చేసినటువంటి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఒకటి దగ్గర పెట్టుకోండి. సరే, అది లేదు అంటే ఉన్నోళ్ళకి పెట్టుకోండి. చాలా అందరి దగ్గర ఉంటుందండి, ఎందుకంటే మెయిల్ కట్టచ్చు. ఎందుకంటే ఆ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి. ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్ జిరాక్స్ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మార్కులు వచ్చిన ర్యాంక్ కార్డు ఉంది కదా, ఆ ర్యాంక్ కార్డు కూడా జిరాక్స్ దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ ఒక 2 సెట్ జిరాక్స్లు. దీంతోపాటు మీ యొక్క 10th, ఇంటర్, డిగ్రీ, ఓకేనా, అప్ టు దట్ పీజీ మీకు ఎంతవరకు క్వాలిఫికేషన్ ఉంటే అంతవరకు ఉన్నటువంటి ఒక 2 సెట్ సర్టిఫికెట్స్. అలాగే ఎవరైతే ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఉంటారో మీరు స్పోర్ట్స్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి, ఆ తర్వాత మీరు ఈ సంబంధిత డిపార్ట్మెంట్లో ఒక లెటర్ కూడా రాయించుకుంటే చాలా బెటర్ అండి. మీరు జిల్లా లెవెల్లో పోతే జిల్లాలో స్పోర్ట్స్ వాళ్ళు లెటర్ రాసిస్తారు, స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు. తర్వాత ఆ యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ వాళ్ళు లెటర్ రాసిస్తారు. అవేవి లేకపోయినా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, కానీ ఆ సర్టిఫికేట్ రాష్ట్ర స్థాయిదా జిల్లా స్థాయిదా దేనికి సంబంధించింది దాని ప్రూఫ్స్, ఆ సర్టిఫికేట్ కూడా ఒక 2 జిరాక్స్ లాగా తీసుకోండి. ఆ తర్వాత
ఎన్సీసీ వాళ్ళైతే మీ ఎన్సీసీ జరిగింది ఆ సర్టిఫికేట్, మీకు ఇచ్చిన డాక్యుమెంట్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవి తీసుకోండి. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఆర్మూడ్ పర్సన్స్ అంటే మీ నాన్నగారికి ఉండేటువంటి నెంబర్ ఒకటి ఉంటుంది. మీకు ఆర్మూడ్ చిల్డ్రన్ అతని మీద ఆధారపడ్డటువంటి రక్త సంబంధికులను ఒక సర్టిఫికేట్ మీకు ఇస్తారని, ఆ సర్టిఫికేట్ జిరాక్స్లు దానికి సంబంధించి మీ నాన్నగారి యొక్క ఐడి కార్డు, అతనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఆ తర్వాత ఈ ఎవరైతే పిహెచ్సి వాళ్ళు ఉంటారో మీకు వచ్చేసి సదరం క్యాంప్ ద్వారా మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్, ఓకేనా, దానికి సంబంధించిన ఆన్లైన్ డేటా, అదేవిధంగా మీకు పెన్షన్ కనుక వస్తుంటే పెన్షన్ బుక్, ఆ పెన్షన్కి ఆన్లైన్లో ఉండేటువంటి ప్రూఫ్, ఓకేనా, ఇవన్నిటితో పాటు ఒక 3-4 ఫొటోస్, ఒక 8 ఫోటోలు దగ్గర పెట్టుకోండి, భవిష్యత్తులో అన్ని జరుగుతుంది. ఇంకా స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కమ్ అన్నీ దగ్గర పెట్టుకోండి. ఇవన్నింటినీ తీసుకెళ్ళేసేసి ఈ ప్లేస్లోకి, మేము ఇక్కడ చూపించిన ప్లేస్లోకి మీరు వెళ్ళండి, ఓకేనా. వెళ్ళేటప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళు మీ వెంట దగ్గర పెట్టుకోండి. అయితే జిరాక్స్లన్నీ ఇక్కడ తీసుకుని పోండి అక్కడికి వెళ్తే, ఎందుకంటే వీటి దగ్గర జిరాక్స్ సెంటర్స్ లేవు, ఉన్న రేట్లు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మీరు లోపలికి వెళ్ళడము, తిరగడము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ రామరెడ్డి బిల్డింగ్ పక్కన పైన 2 అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కాలి. ఏ చిన్న జిరాక్స్ కావాలన్నా కిందికి రావాలి. చాలామంది కొంచెం బద్దకస్తులు ఉంటారు, అంటే పక్క ప్రాపర్ టైం టేబుల్ ఉండదు, ఏముండదు. ఏం కదపా అక్కడ తీసుకుంటామంటారు. హైదరాబాద్ సిటీలో మీరు పోతుంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద జిరాక్స్లు తీయలేరు. కాబట్టి ముందుగానే ఇంటి దగ్గర అన్ని సిద్ధం చేసుకొని, ఏ ఒక్కటి కూడా లేకుండా 1-2 సార్లు చెక్ చేసుకోండి. నేను 2 సెట్లు అన్నాను, కానీ ఒక 4 సెట్లు తీపించుకున్నా మీకు ఇబ్బంది లేదు. ఎందుకంటే సీట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు కౌన్సిలింగ్ అయిన తర్వాత కూడా కాలేజీలో 4 సెట్లు ఎట్లా సబ్మిట్ చేయాలి. మళ్ళీ మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు 3 సెట్లు ఇవ్వాలి. అంటే ఒక్కొక్క రకంగా మీకు ఒక 10 రకాల మీ జిరాక్స్లు అనేవి అవసరం ఉంటాయి. కాబట్టి ఎన్ని వీలైతే అన్ని వీళ్ళు జిరాక్స్లు, ఫొటోస్, సరిపడంత మనీ మీ ఎంట తీసుకెళ్ళి హైదరాబాద్ వెళ్ళండి, ఓకేనా. అందరు కూడా హైదరాబాద్లో ఉంది. పీజీకి సంబంధించి మాత్రం వేరే వేరే ప్లేస్లో ఉంది, ఇక్కడ మాత్రం ఓన్లీ హైదరాబాదే. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అది ఒరిజినలా కాదా, డూప్లికేట్ అనేది చూస్తారు, ఓకేనా. సో పీహెచ్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. ఒకేలా అనుమానం ఉంటే సంబంధిత డాక్టర్ డిపార్ట్మెంట్ ద్వారా కలమంటారు. ఉస్మాన్ యూనివర్సిటీలో స్పెషల్గా మనకు హాస్పిటల్ ఉంటుంది విద్యార్థుల కోసం, ఆ డాక్టర్ మనం కూడా కలమంటారు. కానీ ఇంతవరకు అయితే అదంతా జరగలేదు. సర్టిఫికేట్ ఫైనల్ చూస్తారు, చూసి వికలాంగత్వం అనేది కనబడుతుందో లేదని చూస్తారు. ఆర్మూడ్ పర్సన్స్ ఐడి కార్డు, ఎన్సీసీ వాళ్ళకైతే సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి కూడా ఫైనల్గా సర్టిఫికేట్ చూస్తారు, ఓకేనా. అయితే మీరు అక్కడికి వెళ్ళడానికంటే ముందు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ఓకేనా. ఈ స్లాట్ ఎలా బుకింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు ఒక వర్డ్గా ఉండిపోయింది. మామూలుగా మీరు సైట్లోకి వెళ్ళండి. ముందుగానే సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్లాట్ బుకింగ్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చాక మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అంటే ఇక్కడ మీరు ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, అంటే మీరు ఇక్కడ డబ్బులు ఎన్ని కట్టేది ఉంటుందో కడతారు కదా, అది అయిపోయిన తర్వాత ఇక్కడికి ఆల్రెడీ ఇప్పటికి మీరు ఆ వర్క్ చేసి ఉంటారు నాకు తెలిసి, ఓకే. సో అప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ స్పెషల్ కేటగిరీలో మీకు ఉన్నదా లేదా, మరి ఉందంటే ఎస్ అని పెట్టండి. ఇందులో క్యాప్ ఉన్నదా, ఎన్సీసీ ఉన్నదా, పీహెచ్ ఉన్నదా, స్పోర్ట్స్ ఉన్నదా అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ అనుకోండి, నేను ఎన్సీసీ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఎన్సీసీ అని అనుకోని అక్కడ అనగానే ఎన్సీసీ సర్టిఫికేట్ ఇక్కడ అడుగుతుంది, దాన్ని అప్లోడ్ చేసేసేయండి. పీహెచ్ అన్నారు అనుకోండి, ఆ పీహెచ్ సర్టిఫికేట్ గురించి మీకు అడుగుతుంది, దాన్ని అప్లోడ్ చేయండి. స్పోర్ట్స్ అన్నారు అనుకోండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. క్యాప్ అన్నారు అనుకోండి, క్యాప్ ఉంటే క్యాప్ అప్లోడ్ చేసుకోండి. ఏదున్నా దీనికి 3% రిజర్వేషన్, ఒక్కొక్క దానికంటే ఈ 1% రిజర్వేషన్, 2-3% రిజర్వేషన్, ఇట్లా ఒక్కొక్క దాన్ని బేస్ చేసుకుని ఒకటి ఉంటాయి. సో ఇక్కడ మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మీద డాక్యుమెంట్ ఏమైనా కనుక అడిగితే చేయండి. చేశాక ఫైనల్గా దీన్ని ఈ ప్రింట్, అంటే ఇది మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ప్రింట్ వస్తుంది. ఈ ప్రింట్ కూడా 2 సైడ్ల జిరాక్స్ తీసుకొని ఇందాక నేను చెప్పిన సర్టిఫికేట్ అన్ని పట్టుకొని హైదరాబాద్కి వెళ్ళేసేయండి. ఏం చక్క ఇన్ టైంలో వెళ్ళండి. ఆడపిల్లలు కనుక ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే అందరికైనా కరోనా పరిస్థితి హైదరాబాద్లో డేంజర్ ఉన్నది. కాబట్టి ఆడపిల్లలకి ఎందుకు జాగ్రత్త అంటున్నానంటే, ఎర్లీ మార్నింగ్ అక్కడికి ఇన్ టైంలో వెళ్ళాలి. మనకి ఇచ్చిన టైం 9:30 కాబట్టి ఆ టైంలో వెళ్ళి ఇన్ టైంలో పూర్తి చేసుకొని రావాలి. కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే రావడం పోవడం ఇబ్బంది అవుతుంది. మీరు సపరేట్గా వెళ్ళాలనుకుంటే కార్లో అవి తీసుకొని పోవచ్చు. లేదనుకుంటే హైదరాబాద్లో మామూలుగా మీరు జూబ్లీ బస్ స్టేషన్లో దిగండి. జూబ్లీ బస్ స్టేషన్లో దిగి ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళు అయితే, వరంగల్ నుండి వచ్చే వాళ్ళైతే ఎట్లాగో మీరు డైరెక్ట్గా ఎంజీబీఎస్ నుండి వస్తారు. జూబ్లీ బస్ స్టేషన్లో దిగి జూబ్లీ బస్ స్టేషన్లో మీరు 298 బస్ ఎక్కి తార్నాకలో దిగండి. అంటే తార్నాక పోయే బస్సులో అంటే అటు తక్కువ డబ్బులు అయ్యేటట్టు చెప్తున్నాను. అటు ఇది మన దీన్ని ఏమంటారు, అది లేదా పెద్ద టెంపుల్ ఉంది చూడండి, యాదగిరి గుట్ట పోయే బస్సు, జనగామ పోయే బస్సు,
ఆ తర్వాత వరంగల్ వైపు పోయే బస్సు ఏదైనా సరే ఆర్డినరీ బస్సులన్నీ తార్నాక మీదనే పోతాయి కాబట్టి మీరు జూబ్లీ బస్ స్టేషన్లో దిగి ఎప్పుడైనా బస్సు ఉంటే ఆ బస్సు ఏదైనా ఎక్కండి. అక్కడ వచ్చేసి తార్నాక అని చెప్పి తార్నాక ఫ్లైఓవర్ కింద దిగండి. దిగిన తర్వాత మీ ఫేసు తూర్పు వైపు ఉండేటట్టు చూసుకొని రైట్ వైపు ఫ్లైఓవర్ కింద నుండి లోపలికి ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది. అలా అటు సైడ్ రైట్ వైపు టర్న్ అయ్యి కొంచెం మీరు వెళ్ళగానే మీకు అక్కడ లెఫ్ట్ వైపు అక్కడ బస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ విద్యానగర్ పోయే బస్సు ఏదైనా సరే క్యాంపస్ నుండి పోయే విద్యానగర్ పోయే బస్సులు ఉంటాయి. 3A 3C 3A చాలా ఉంటాయి. సో ఇట్లా విద్యానగర్కి పోయే బస్సు ఏదైనా ఎక్కేసేసి ఈ ప్లేస్లో దిగండి. చాలా ఈజీగా మీరు ఒక 20 రూపాయల లోపే అక్కడికి చేరుకోవచ్చు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా. ఓకేనా? సో దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు. దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ doubts then you can ask me that. I'm ready to give the answers. And today I am going to conduct a live program, special live program for all B.Ed and PG aspirants. Then if it's possible you can join my live at the time of that evening. I will post a link. Then who subscribe my channel, absolutely you will get the link. Okay na? Thank you and all the best.